హాయ్ గైస్, ఈరోజు అయితే నేను చాలా ఇంపార్టెంట్ టాపిక్ తో మీ ముందుకు అయితే వచ్చాను. సో ప్లీజ్ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ వీడియోని అయితే లాస్ట్ దాకా చూడండి. ఇది నేను లైక్స్ మరియు ఫాలోవర్స్ కోసం అయితే చేయడం లేదు, నా మనసుకి చాలా బాధగా ఉంది, అందుకని నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఈ రోజుల్లో మనం ఎక్కడ చూసినా చిన్న వయసులోనే చనిపోతున్నారు. దానికి గల రీజన్స్ వచ్చేసి లవ్ లో ఫెయిల్ అయ్యారని కొందరు, ఇంట్లో వాళ్ళు తిట్టారని కోపంతో, అలాగే పాజిటివ్ గా ఫీల్ అయ్యి మరికొందరు, ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయ్యారని బాధతో మరికొందరు, ఇలాగా చూసుకుంటా పోతే చాలా రకాలుగా చనిపోతా ఉన్నారు. ప్రతి మనిషికి జీవితంలో సమస్యలు అనేవి ఉంటాయి, అలాగే దానికి పరిష్కారం కూడా ఉంటుంది. ఆ పరిష్కారాన్ని తెలుసుకోలేక చాలా మంది తొందరపడి చనిపోతున్నారు. మన తల్లిదండ్రులు మన ఫ్యూచర్ కోసం అనేక రకములుగా కష్టపడుతున్నారు. సో మనం చిన్న చిన్న సమస్యలకి చనిపోయి వాళ్ళని లైఫ్ లాంగ్ బాధ పెట్టడం కరెక్ట్ కాదు కదా ఫ్రెండ్స్. మీరు ఏదైనా ప్రాబ్లం లో ఉండి డిప్రెషన్ లోకి వెళ్తే, అలాంటప్పుడు మీరు చేయాల్సింది, ఎవరైతే లైఫ్ లో ఫెయిల్ అయ్యి మళ్ళీ సక్సెస్ఫుల్ అయ్యారో వాళ్ళ స్టోరీస్ ని చూసి మీరు కాన్ఫిడెన్స్ తెచ్చుకోవాలి. మనం చనిపోవడానికి చేసే ధైర్యంలో సగం ధైర్యం బ్రతకడానికి చేస్తే మన ఫ్యూచర్ పక్కా సక్సెస్ఫుల్ అయితే అవుతుంది. దయచేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో షేర్ చేయండి. ప్రాణం అనేది చాలా విలువైనది. థ్యాంక్ యూ గైస్.